హలో వంశీ చూడాలి ఇంకా పైకి ఇక్కడ ఉంటాడు వాడు. నేను కూడా శ్రేష్ఠ తిరుగు శ్రేష్ఠ హాయ్ హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హర్షిత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ జైవీర్ ప్రీ బర్త్డే ఫోటోషూట్ అనమాట. కేక్ స్మాష్ కూడా ఉంది. ఈవినింగ్ ప్లాన్ చేసాం, మార్నింగ్ ఏమో ఫోటోషూట్ ప్లాన్ చేసాం. సో ఈ లొకేషన్ నాకు అంతగా ఐడియా లా, బట్ మదనపల్లి నుంచి లోపలికి వెళ్తే పల్లెటూరు దగ్గర అనమాట. న్యాచురల్ గా చాలా బాగా వస్తాయని చెప్పి ఇక్కడ మేము సెట్ చేసుకున్నాం. ఇంకా అత్తమ్మ అక్కడ అలా ట్రై చేస్తున్నారు. అప్పుడు యుఎస్ వెళ్ళినప్పుడు శ్రీలేఖని అట్లనే ఎత్తినప్పుడు ఫోటో తీసారంట, బాగా వచ్చిందంట. కానీ ఇక్కడేమో అస్సలు రావట్లేదు, కుదరలేదు. ఈ వ్లాగ్ ని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూసేయండి. మీరందరూ ఇక్కడ ఉంటే వాడు ఇటు చూస్తాడు, మీరు వెనకాల నిలిచి పిలిస్తే అదే అదేలే. నువ్వు ఇట్లా ముందర దగ్గరకు వదిలే ఒకసారి ఇట్లా స్విరిల్ చేస్తావా? మళ్ళీ మళ్ళీ ఇటు చూసారా, వాడు అసలు చైర్ లో కూర్చోడానికి కూడా చాలా కష్టపడుతున్నాడు. అసలు కూర్చోలేదు. అండ్ వదిన చాలా ట్రై చేశారు అనమాట. బట్ స్టిల్ ఇంకా షూస్ కూడా ఒకటి అట్లా ఇసిరేసాడు. ఇంకా అందుకని తీసేసా అనమాట. వాడికి చిరాగ్గా ఉంది ఎందుకో, అంటే గడ్డి ఇదంతా ఫస్ట్ టైం కదా ఇలా. సో వాడు ఆలోచించుకుంటా, ఇంకా నేను ఆ బుక్స్ అవని ఇవని టాయ్స్ అని చూపించుకుంటా పిలుస్తూ ఉంటే డైవర్ట్ అవుతాడని చెప్పి పిలుస్తుంటే చూడట్లా. కానీ కొన్నిటికి బాగానే వచ్చాయి ఫోర్స్లు. వీడైతే అస్సలు నవ్వడు, చాలా సీరియస్ క్యాండిడేట్ అనమాట. నవ్వించడానికి ఎంత ట్రై చేస్తామో మేమైతే. ఆ పీకబు అని అవని ఇవని ఏదో ఒకటి చెప్పి చూపించి చేపిస్తున్నాం అనమాట. ఇంకా ఇంత పేషెన్స్గా తీపించుకుంటాడో లేదో అని డౌట్ పడ్డాము. కానీ అంతగా ఏం ఏడవలేదు, అరచలేదు, అసలు గోలేం చేయలేదు. బాగానే తీయించుకున్నాడు, పర్వాలా. అండ్ ఇంకా శ్రీలేఖ అట్లా పట్టుకుని ఉంటే పాపం తనకి అది అర్థం కాలేదు ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇంకా తేజ పట్టుకున్నారు. మా అద్విక్ అయితే ఒక్క ఫోటోకి కూడా రాలేదు, కానీ ఎంజాయ్ చేశాడు బాగా అక్కడ. సో ఇంకా మా అవుట్ఫిట్స్ గురించి చెప్పాలంటే మేము బ్లూ అనుకున్నాం, నాది, తేజుది, జైది. ఇంకా మిగతా వాళ్ళందరూ వైట్ అండ్ బ్లూ అనుకున్నాం. మా అత్తమ్మ వాళ్ళు చెప్పా కదా, వాళ్ళు గ్రీన్లో వచ్చారు ఇద్దరు అనుకోకుండా. సో ఈ వైట్ అండ్ బ్లూ ఏమైందంటే మేము ఫస్ట్ అనుకున్నాము, బట్ మాకు దొరకలా. సో ఇంకా మేమేం చేసామంటే జైకి తేజుకి తీసేసుకున్నా కదా, ఆ వ్లాగ్ కూడా పెట్టాను. ఆ వ్లాగ్ ఇక్కడ ట్యాగ్ చేయడానికి పెడతా, లేకపోతే కార్డ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా. నా డ్రెస్ అయితే అస్సలు కుదరలేదు. బర్త్డే వ్లాగ్లో కూడా పెట్టా అనమాట. చూసాను, షాపింగ్ బాగా చేసా, అయినా కుదరలా. ఇంక నేను ఆ డ్రెస్ అయితే మా వదింది. ఇంకా తను ఎట్లానో లోపల పిన్స్ పెట్టి అట్లా పెట్టి ఆల్టర్ చేసుకొని వేసుకున్నాం అనమాట. థంబ్నెయిల్లో చూసుంటారు. ఈ పిక్ నా ఫేవరెట్ పిక్, అసలు చాలా బాగా తీశారు అన్న. అండ్ హీస్ అవర్ రిలేటివ్ అండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. సో బాగా తీస్తారన్న. నా మెటర్నిటీ షూట్ కూడా అన్నే తీశారు. మా పెళ్ళికి తీయలేకపోయారు, బట్ మెటర్నిటీ షూట్కి చాలా బాగా వచ్చాయి అనమాట. అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇక్కడ నేను యాడ్ చేయడానికి నా దగ్గర లేవు ప్రస్తుతానికి. అండ్ వాడిని ఎంత బాగా డైవర్ట్ చేశారు వదిన అయితే, అస్సలు నవ్వలేదు. చాలా సీరియస్ క్యాండిడేట్. వదిన హెల్ప్ చేసిన దానివల్ల చాలా వరకు ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా మా శ్రేష్ఠ మేడం కూడా చాలా మంచి పోజెస్ ఇచ్చింది అనమాట. మాకు మా ఫ్యామిలీకి ఇట్లా ఫొటోస్ అంతా ఇప్పుడు అంటే నేను నా పెళ్ళి అయ్యి జయ వచ్చిన తర్వాత మేము ఇలా కలిసి తీసుకోవడం ఫస్ట్ టైం అనమాట. అంతే. ఇంకా దాని తర్వాత మేము ఇంకా పైన హార్స్ హిల్స్ ఉంటుంది కదా, సో ఫేమస్ ప్లేస్ ఆంధ్రావతి అంటారు కదా, అక్కడికి వెళ్ళాము. లంచ్ చేసేసాము. ఆన్ ద రాక్స్ క్యాఫేకి వెళ్ళాము, తేజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది. సో ఇక్కడ నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే అన్ని ఫుడ్స్ బాగుంటాయి. నాకు ఎందుకు కింద లేదనిపించింది, నాకు చాలా నచ్చింది. అండ్ ప్లేస్ అయితే ఎంత బాగుందో అసలు. ఇక్కడ కూల్గా ఉంది కొంచెం, అంత హెవీ అంత విండ్స్ ఏం లేవు. బట్ మేము వెళ్ళినప్పుడు 3-4 అయిపోయింది అనమాట. సో ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మేము డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాడిని పడుకోబెట్టేసాము. ఒక 1.5 hour పడుకున్నాడు. లేచిన తర్వాత ఇంకా మేము మళ్ళీ కేక్ స్మాష్ ప్లాన్ చేసామన్నమాట. బ్లూ అనుకున్నాం మొత్తము. సో ఇక్కడ మళ్ళీ అన్న స్టూడియోకి వచ్చాము. అన్న స్టూడియో లొకేషన్ పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ అన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ఐడి కూడా నేను ఇక్కడ కింద ఇచ్చేస్తాను, మీరు కావాలంటే చూడండి. మీరు రెస్పాండ్ అవుతారన్న, ఎక్కడికి వచ్చైనా తీయగలరు అండ్ బాగా తీస్తారనమాట.
సో కేక్ అయితే మేము కస్టమైజ్ చేయించాము, మొత్తం బ్లూ పెట్టించి లోపల అంత వెనిలా కానీ బటర్ స్కాచ్ కానీ పెట్టమన్నాను, పెట్టారనమాట. నాకైతే ఆ కేక్ చాలా బాగా నచ్చింది. అండ్ కేజీ ఉంది అనమాట కేక్. ఇంకా ఆ రోజు వదినకి సాయంత్రం అయ్యేసరికి తనకి మైగ్రేన్ వచ్చింది, బట్ స్టిల్ తను జై కోసం అని చెప్పి వచ్చారు. ఆ డెకరేషన్ అంతా హాఫ్ బర్త్డేవి యూస్ చేసేసుకున్నా, నేను ఏం కొనుక్కోలేదు. క్లాత్ ఏమని అంటే అది మీ వాండర్ నన్ను కడిగేటప్పుడు సోపు పెట్టాలి. అదే కదా అది కాదు మీ వాళ్ళ క్లాత్ వదినా తింటాడు వదిన. ఇంక రండి. అయ్యగారు ఫుల్ పడుకున్నాడు కదా, సో ఫుల్ ఎనర్జెటిక్గా అంతా కేక్ని స్మాష్ చేస్తున్నాడు. ఫుల్ బాగా ఎంజాయ్ చేశాడు కేక్ స్మాష్. అది పేస్ట్రీ పెట్టలేదు, సో అందుకే ఇంకా తనకు కూల్ ఉండదు కాబట్టి బాగా ఈజీగా ఉంటుంది స్మాష్ చేయడానికి, కాబట్టి అట్లా కేక్ స్మాష్ చేస్తున్నాడు అనమాట. తేజ్ ఏమో పాపం లైట్ అవన్నీ పట్టుకొని హెల్ప్ చేస్తున్నాడు. నాకు బాగా అనిపించింది, వాడు అలా అంటుంటే ఎంత క్యూట్ ఉన్నాయో అనిపించింది నాకు. మేము వీడియో ఏం తీపించలేదు, జస్ట్ ఫొటోస్ తీపించుకున్నాం అనమాట. ఇంకా వాడు కేక్ వదిన ఏం చేశారంటే స్వీట్ ఉంటుంది కదా, టేస్ట్ చెప్పిస్తే వాడు అట్లా నోట్లో పెట్టుకున్నప్పుడు ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి ట్రై చేశారు. శ్రేష్టకి అట్లనే తీశారంట. శ్రేష్ట కూడా బాగా తీపించుకుంది, బాగా చేసింది కేక్ స్మాష్ అని చెప్పారు. ఇంకా వదిన ఈ టైంలో ఉన్నారు కాబట్టి బాగా అనిపించింది నాకు. తను ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయినప్పుడు బర్త్డే కూడా ఉండరు. ఐ షూర్లీ మిస్ దెమ్. నాకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు, నాతో పాటు జైతో. వీళ్ళైతే జైన్ కూడా చాలా మిస్ అవుతారు అనిపించింది. అండ్ వాడు ఇంకా అలా నోట్లో పెట్టుకొని బాగా క్రీమ్ అంతా తినేసాడు. ఆ రోజు ఏమైపోతాడో అనుకున్నా, లేట్గా పడుకుంటాడేమో అనుకున్నా, బట్ స్టిల్ అలసిపోయాడు బాగా ఎంజాయ్ చేసి. ఇంకా తొందరగానే నిద్రపోయాడు ఇంటికి వెళ్ళేసరికి. అంతే. ఇక్కడ ఈ వ్లాగ్ నాకు చాలా ఇష్టమైన వ్లాగ్. ఎంతమందికి నచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ హిస్ స్మైల్ ఈజ్ వెరీ ప్రీషియస్ టు మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్ బాయ్.